బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై మీ పాత్ర ఏంటో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. జూలై 30లోగా సమాధానం ఇవ్వాలని కేసీఆర్ సమయం కోరినట్లు సమాచారం. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని విచారణ కమిషన్ తెలిపింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై మీ పాత్ర ఏంటో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. జూలై 30లోగా సమాధానం ఇవ్వాలని కేసీఆర్ సమయం కోరినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని విచారణ కమిషన్ తెలియజేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతే యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు కావచ్చు, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు, ఇటు ఛత్తీస్గఢ్ లో సంబంధించి విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించిన అంశంలో పూర్తిగా జస్టిస్ కాళేశ్వరం పైన జస్టిస్ ఘోష్, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది. అటు భద్రాద్రి, అదేవిధంగా యాదాద్రి, ఛత్తీస్గఢ్ తో ఒప్పందాలు చేసుకున్నారు ఒకప్పుడు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్. పవర్ కి సంబంధించి ఆ 3 రాష్ట్రాల ఒప్పందాలకు సంబంధించి అంటే భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ ఈ ఒప్పందాలకు సంబంధించి ఆయన పాత్ర అంటే మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రేఖ, విద్యుత్ కొనుగోలు అంశంలో ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ఇప్పటికే విచారణ చేపట్టింది. అందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు, థర్మల్ ప్రాజెక్టు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ లో భారీగా అవకతవకలు జరిగాయి. అందులో కొన్ని కోట్ల రూపాయల ప్రజా సంపదన చేతులు మారిందనేది గతంలో ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు అంశంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే దాదాపు 40 రోజుల పాటుగా కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటికే కీలక వ్యక్తులను విద్యుత్ కు సంబంధించిన అధికారులందరినీ కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి సెక్రటరీలు కావచ్చు, విద్యుత్ కు సంబంధించిన అధికారులందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేపడుతుంది. ఇవాళ కూడా కొంతమందితో వీడియో కాన్ఫరెన్సులు విచారించిన నేపథ్యం ఉంది. అందులో ప్రధానంగా ఈ